ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సల్మాన్ రజనీ నేను, అలాగని గూడూరు మండల ప్రెసిడెంట్ అశోక్ గారు, చిలకూరు మండల ప్రెసిడెంట్ సంబంధించినటువంటి నారాయణ గారు, అలాగని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి ట్రెజరర్గా పనిచేసిన వెంకటేష్, అలాగని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసులు గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ఉమెన్ ప్రెసిడెంట్ సుమతి మేడం గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి గూడూరు మండల సంబంధించి చాందిని మేడం గారు, అలాగని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి హరిబాబు గారు, చిలుకూరు మండల సంబంధించి హరిబాబు గారు ఈరోజు తిరుపతి జిల్లా కొండవల్లిపాడు గ్రామంకు చెందినటువంటి లక్ష్మి అనేటువంటి యువతికి తన యొక్క భర్త చనిపోయి ఆమెకు ఒక కుమార్తె, ఆమె యొక్క భర్త యొక్క ఆస్తి విషయంలో వాళ్ళు చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల మీద ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వారు లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంటిమేషన్ నిమిత్తమై వారు గృహాన్ని చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి, ఆ స్థానికున్నటువంటి వ్యక్తి, నేను ఆ సమస్యను పరిష్కరించేదానికి నా వంతు నేను సహకరించి శుక్రవారం రోజు డిసైడ్ చేసి ఆమె పొలాన్ని నేను ఇప్పటికీ అప్పగిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకు మేము కూడా వారితో సహకరించి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వారు కుటుంబంలో ఉన్నటువంటి వారిని అందరినీ కంక్లూడ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఆమె పొలం విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక పార్టిసిపేషన్ లెటర్ అందరికీ పార్టిసిపేట్ చేసి విలువలు సంతకాలు పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని వారికి తగు న్యాయం సమకూరుస్తారని హ్యూమన్ రైట్స్ ద్వారా ఏర్పరచడం జరిగింది. అంత సంతోషిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.